అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం వెతలే కథలై అన్న పుస్తకం నుండి దివంగత తెలంగాణ రచయిత్రుల ప్రసిద్ధమైన కథలను ఆస్వాదిస్తున్నాం. ఈ కథ 5వది. బొమ్మ హేమాదేవి గారి బాంచను దొరసాని అన్నది. ఆలస్యం లేకుండా కథలోకి ప్రవేశిద్దామా? బాంచను దొరసాని, బొమ్మ హేమాదేవి. కథ ప్రారంభం. 4 రోజులు నన్ను ఎటైనా తీసుకువెళ్ళండి అంది సావిత్రి ఓ రోజు రాత్రి భర్తతో. పారిపోదాం అనిపిస్తోందా? నవ్వుతూ అడిగాడు శివనాథ్. అవునండి, ఈ సిటీ వాతావరణం నుంచి. ఎందుకు? మనుషులందరూ యంత్రాల్లా కనిపిస్తుంటారు. పట్టణమంతా ఓ కర్మాగారంలా పెద్ద పెద్ద చప్పుళ్లతో కార్లు, మోటార్ బైకులు, బస్సులు. హబ్బా అంది. భార్య అంటున్న విధానానికి శివనాథ కొంచెం గట్టిగా నవ్వి, నాకు కొన్ని లీవ్స్ మిగిలిన్నాయి, డిసెంబర్ చివరి వారంలో వెళ్ళి ఢిండి ప్రాజెక్ట్ చూద్దాం, ఓ రోజు ఐబీలో ఉందాం, సరేనా అని మళ్ళీ వెంటనే, మరి నీ పిల్లలు, వారినెవరికి అప్పగిస్తావు అడిగాడు పరిహాసంగా, కొంటెగా భార్య వైపు చూస్తూ. కాలానికి తగ్గట్టుగా ఒక్క పాపనే కని ఊరుకుందామనుకుని మొదటి ఇష్యూకే వేసక్టమీ చేయించుకుందామనుకున్నాడు శివనాథ్. సావిత్రికి కవలలు పుట్టగానే చంపావు పో అని నుదురు కొట్టుకున్నాడు. పిల్లల ప్రసంగం వచ్చినప్పుడల్లా భార్యను ఎగతాళి చేస్తాడు. దానికి కేవలం ఆమె కారణమైనట్టు. ముఖ్యంగా సావిత్రిని ఉడికించడం శివనాథ్కి చాలా ఇష్టం. పైగా మరీ కొంటె స్వభావం గల మనిషి కూడా. నేను కాబట్టి భరిస్తున్నాను మీ కొంటితనాన్ని అంటుంది సావిత్రి. పోవోయ్, ఇంకెవరైనా కూడా భరించేవాళ్లే. నీకు సహనం ఉంటే ఇప్పటికైనా చెప్పు, ఛాలెంజ్ చేస్తాను. నువ్వు నాకు సమ్మతమే అని ఒక ముక్క రాసి నీకన్నా సహనపరురాల్ని తీసుకొస్తాను అంటాడు. భర్త అనే అట్లాంటి మాటలేవీ పట్టించుకోదు సావిత్రి. ఇప్పుడు చేతిలో పెద్దాడున్నాడు, తర్వాత మాట్లాడదాం అంటుంది. అప్పుడు చిన్నాడు ఉంటాడు అంటాడు శివనాథ్ నవ్వుతూ. చెప్పవే, ఎవరు చూడాలి నీ 2 పిల్లల్ని అడిగాడు శివనాథ్. మనం వెళ్ళేది 3 రోజులే కదా, అమ్మని అడుగుతాను. కిరణ్కి ఇప్పుడు సెలవులే, తను అమ్మ చూసుకుంటారు అంది ఎంతో రిలీఫ్గా. నీ ఇష్టం. ఎంతో రిలీఫ్గా, నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు శివనాథ్. ఇంకో రోజు సావిత్రి పక్కింటికి వెళ్ళి తల్లికి ఫోన్ చేసి ఫోన్లోని బ్రతిమాలు చెప్పింది. నువ్వు చెల్లెలు పాపల్ని చూచుకుంటే, అమ్మా 2 రోజులుంటే 2 రోజుల్లో, 2 రోజులంటే 2 రోజుల్లో నేను ఆయన తిరిగి వచ్చేస్తాం అనేది. మీ పెద్దన్నయ్య కూతురు చిన్న చెల్లాయి కొడుకు కూడా ప్రస్తుతం నా దగ్గరే ఉన్నారే తల్లి. పైగా నీకు కవల పిల్లలు. సావిత్రి తల్లి మాటలు పూర్తిగాకముందే అమ్మా ఈ ఒక్కసారినే ప్లీజ్ అంది. తల్లి దీర్ఘంగా నిట్టూర్చి, అలాగే, ఎప్పుడు వెళ్తున్నారు, పంపించు అంది. ఈయనకి చెప్పి ఇంకెటైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని పోతే సరి. జానెడు లేరు, వీళ్ళకే విశ్రాంతి కావాలి, సహనం ఉండదు. నెలకు 2 నెలలకే విసిగిపోతారు. ఊపిర్లు పీల్చుకోవడానికి అడవుల్లోకి వెళ్తారు. మరి తన గురించి యోచించరే అనుకుంది సావిత్రి తల్లి. ఈయనకి చెప్పి ఇంకెటైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని పోతే సరి. జానెడు లేరు, వీళ్ళకే విశ్రాంతి కావాలి, సహనం ఉండదు. నెలకు 2 నెలలకే విసిగిపోతారు. ఊపిర్లు పీల్చుకోవడానికి అడవుల్లోకి వెళ్తారు. మరి తన గురించి యోచించరే ఎందుకు అనుకుంది సావిత్రి తల్లి. 4-5 రోజుల తర్వాత సావిత్రి తన 2 పిల్లల్ని, ఓ పని పిల్లవాణ్ణి, పిల్లలకు అవసరమున్న వస్తు సామగ్రిని, కొంత డబ్బును తల్లికప్పగించి, అమ్మా నీకు చాలా రుణపడిపోతున్నాను అంది.
కన్నావుగా ఇద్దరిని, వాళ్ళ పిల్లల్ని, ఆ పిల్లకు పుట్టేవాళ్ళని పెంచుతూ గాని, అప్పుడు ఈ రుణం తీరుతుందిలే. కొంచెం కోపంతో, కొంచెం స్వతంత్రంతో కూతుర్ని విసుక్కుంది. నువ్వు చాలా మంచిదానివి కదమ్మా అంది సావిత్రి తల్లికి మస్కా కొడుతూ. నువ్వు ఇంకా మంచిదానివి కానీ వెళ్ళిరా, అబ్బాయి జీప్లో నీకోసం చూస్తున్నట్టున్నాడు అంది. థ్యాంక్స్ అమ్మా అంది పరిగెత్తుకొని పోతూ సావిత్రి. యూ ఆర్ వెల్కమ్ అంది ముసలమ్మ. సావిత్రి వెనక్కి తిరిగి చూడాలనుకుంది కానీ ముందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళి జీప్లో భర్త ప్రక్కన కూర్చుంది. గవర్నమెంట్ జీపు. వెంట డ్రైవర్ ఉన్నాడు కానీ అతడు వెనక సీట్లో ఉన్నాడు. శివనాథ్ డ్రైవ్ చేస్తున్నాడు. సిటీ లిమిట్స్ దాటుతున్నప్పుడు సావిత్రి గట్టిగా ఊపిరి పీల్చుకొని, మా అమ్మ ఈ మధ్య చాలా ఇంగ్లీష్ మాట్లాడేస్తుంది అంది నవ్వుతూ భర్తతో. మంచిదేగా, అందరం కలిసి ఒక్క భాషే మాట్లాడుకోవచ్చు. మొన్ననే ఓ పత్రికలో ఓ వ్యాసం చదివాను, ప్రాంతీయ భాషలో విద్యాబోధన అని. చాలా ముఖ్యమైన విషయాన్ని మంచి విధానంలో వ్యక్తపరిచాడు రచయిత అన్నాడు శివనాథ్. జ్యోతి మాసపత్రికలో నుండి రాసినతను పర్వతనేని గంగాధర్రావు అంది సావిత్రి. బాగా రాశాడు అన్నాడు అభినందనీయంగా శివనాథ్. జీప్ నడుస్తుంటే సావిత్రి చుట్టుప్రక్కల చాలా ఇంట్రెస్ట్తో చూస్తూ, ఎంత బాగుందండి ఇదంతా అంది. శివనాథ్ ఏదో అనబోయాడు. ఈ లోపలే సావిత్రి, మీరు సిటీలో జీప్ నడిపితే నాకేం నచ్చదు అంది. ఎందుకబ్బా అడిగాడు ఓసారి భార్య వైపు చూచి మళ్ళీ ముందుకు చూస్తూ. ముందు వచ్చే ఏ వెహికల్కైనా మీరు తప్పకుండా గుద్దుతారనిపిస్తుంది. అది దాటిపోయామంటే ఎదురుగుండా వచ్చే ఏ వెహికల్ అయినా మనని ఎట్లాగూ గుద్దేస్తుంది అనిపిస్తుందండి. పుణ్యాత్మురాలివి అన్నాడు శివనాథ్. సావిత్రి ఆ మాటలేం పట్టించుకోకుండా, దిగిపోతున్న ఆ సూర్యబింబాన్ని చూడండి అంది. నువ్వనే విధానంలో అటు చూస్తే మనం అడ్రస్ లేకుండా పోతాం. నేను జీప్ డ్రైవ్ చేస్తున్నాను, నువ్వు ఆ మాట మర్చిపోతే నీకు సాగుతుంది, నాకు సాగదు కానీ నువ్వే చూడు అన్నాడు. అది కాదండి, అలాంటి చెట్ల గుంపులు, ఇంకోవైపు నునుపుదేరిన కొండలు, మధ్యలో సూర్యాస్తమయం, చుట్టూ అడవి, మధ్య మధ్య బయలు ప్రదేశం, ఈ ప్రాంతంలో గుడిసె వేసుకుని ఉన్నా బాగుంటుంది అంది. శివనాథ్ గట్టిగా నవ్వి, ఇంకొన్నాళ్ళు పోతే మనమంతా గుడిసెల్లో ఉండాల్సి వస్తుంది, ఇళ్లను ఎలాగూ కట్టుకోలేం, ఇప్పుడున్న ఇళ్ళు జనానికి సరిపోవు అని మళ్ళీ అన్నట్టు సిటీలో కాదు సుమా, సిటీలో గుడిసెలన్నీ పీకి సినిమా హాళ్ళు కడుతున్నారు, ఇలాంటి బయలు ప్రదేశం ఇలాంటి ప్రాంతంలోనే కట్టుకోవచ్చు అన్నాడు. అది కాదండి, మనం నెలకి 150 రూపాయలు అద్దిస్తున్నామా? మనం ఉండేది ఎంత స్థలంలో చెప్పండి? ఓ గది, అటాచ్డ్ బాత్, ఓ చిన్న కిచెను, ఆ ఒక్క గదినే పడగది, అతిథుల గది, సామాన్ల గది, ఇన్ని గదులుగా మార్చుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మీకేం తెలుస్తుంది? మరి నీకెట్లా తెలిసింది? 24 గంటలు ఆ గదిలోనే మగ్గిపోతూ ఉంటాను కాబట్టి. సారీ పార్ట్నర్, నువ్వన్నది పాయింటే. మా ఆఫీసు మన గదంత చిన్నగా ఉండదు, దేశ సౌభాగ్యత వల్ల అన్నాడు. ఇలాంటి అడవి ప్రాంతంలో గుడిసె వేసుకుని దానిమీద చక్కగా సొరకాయ పాదు వేసుకుంటే రోజు తాజా కూరలే తినచ్చు. అవును, రోజు సొరకాయలే తినచ్చు కూడా. ఎందుకు? గుడిసె చుట్టూ దడికట్టి దానిమీద కాకర, బీర, చిక్కుడు, ఆ పాదులన్నీ వేసుకోవచ్చు. కిచెన్ గార్డెన్ పెట్టుకుంటే బోలెడు కాయగూరలు. మరి నేను ఆఫీస్కి ఎలా వెళ్ళేది ఇంత దూరం నుంచి? కొన్ని రోజులు నడుచుకుంటూ ఆ తర్వాత దేకుతూ వెళ్ళినా ఈ జీపు గీపు ఉండవు, పెట్రోల్ షార్టేజ్ కాబట్టి. అసలు జీప్ కూడా ఉంటుందో ఉండదో. అలా కోపం తెచ్చుకుంటారేమండి? నేను ఊరికే ఊహించి అంటుంటే. నేను కూడా ఊహించి అన్నాను. సరేలేండి. శివనాథ్ మాటలకి సావిత్రి బిగ్గరగానే నవ్వింది. అయినా ఆ తర్వాత భార్యాభర్తలు ఏం మాట్లాడుకోలేదు. శివనాథ్ జీప్ డ్రైవ్ చేస్తున్నాడు. వెన్నెల రాత్రిలో అడవి అందాన్ని చూడటంలో నిమగ్నమైపోయింది సావిత్రి. 10 గంటల రాత్రికి ఇన్స్పెక్షన్ బంగ్లా చేరుకున్నారు. కొంతకాలం క్రితం అతని జ్యూరిస్డిక్షన్లోనే ఆ ఐబీ ఉండింది.
శివనాథ్ కాసేపు వాచ్మెన్తో ఇప్పుడు ఏ ఆఫీసర్ ఉన్నాడని, ఇంతలో అతని ఇక్కడికి వచ్చాడా అని అవసరమైనవి కానివి కాసేపు ఆత్మీయతగా మాట్లాడి, వాచ్మెన్ కుటుంబ విషయాలు కూడా కొన్ని మాట్లాడి, తర్వాత రేపు ఉదయం కోడి తెచ్చి కూర వండి పూరీలు చేయమని చెప్పాడు. అట్లాగే ఇంత ప్లెయిన్ రైస్ చేసి పచ్చి మిరపకాయలు వేసి పచ్చి పులుసు చేయమని ఉవ్విళ్ళు రావటం వల్ల ఓవైపు మింగుతూ 25 రూపాయలు తీసి వాచ్మెన్ చేతిలో పెట్టాడు శివనాథ్. తర్వాత గదిలోకి వచ్చేసరికి సావిత్రి ప్రయాణపు గుడ్డలు మార్చుకొని టేబుల్ మీద టిఫిన్ తీసి పదార్థాలు రెడీగా పెట్టింది. రఘు ఏడి భార్యని అడిగాడు. సామాన్ తెచ్చిపెట్టి జీపు దగ్గరికి వెళ్ళిపోయాడు. ముందు భోజనం రఘుకి పెట్టు, చాలా అభిమానం, సిగ్గువాడికి అని కొంచెం ఆగి మళ్ళా తండ్రి ఇంకా పిల్లల్ని కంటున్నాడు. వీడికి పెళ్ళయింది, అయినా భార్యను తెచ్చుకోలేదు. తండ్రికి సంపాదన లేదు. ఇక తను కూడా కనుక్కుంటూ కూర్చుంటే సంపాదన చాలదని భార్యని పుట్టింట్లో ఉంచి నెలకి 10-25 పంపుతూ ఉంటాడు. శివనాథ్ చాలా బాధగా అన్నాడు. ఆ మాటల్ని సావిత్రి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని వింటుందల్లా. శివనాథ్ మాట్లాడడం ఆగిపోగానే, మరి ఆ తండ్రికి బుద్ధి లేదా అడిగింది. రఘుకి కూడా లేదు. నేను వాడితో చాలా మార్లు చెప్పాను. భార్యను తెచ్చుకొని 4 నెలలు విడిగా ఉంటే ముసలాడికి బుద్ధి వస్తుందని. మరి తల్లి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నం లేక అల్లల్లాడిపోతారు, నేనది చూడలేను సార్ అంటాడు. మరి భార్య? ఆమె మెత్తని మనిషి అయి ఉంటుంది. ఆ బలహీనతల్ని ఆసరాగా తీసుకుని రఘు భార్య గురించి ఆలోచించడు. దాన్ని ఆసరాగా తీసుకుని రఘు గురించి రఘుని కన్నవాళ్ళు యోచించరు. డ్రైవర్కి జీతాలు బాగానే ఉంటాయి కదండి, తల్లిదండ్రుల కింద ఇచ్చి తను భార్య ఉండలేరా? బాగా అంటే నాకు 800 వస్తుంది, మనకు సరిపోతుందా? రఘుకు 200 చిల్లర వస్తుంది. 4 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, తల్లి తండ్రి తాను, తల్లి పురుళ్ళు. శివ శివ, నన్ను పిలుస్తున్నావా? నవ్వుతూ అడిగాడు శివనాథ్. ఎలా నవ్వగలరండి అంది అప్పటికప్పుడే కళ్ళల్లోకి నీళ్ళొస్తే వాటిని అద్దుకుంటూ సావిత్రి. నవ్వగలగాలి, తర్వాత ఎదుర్కోవాలి. ఏడుస్తూ తుడుస్తూ వంగిపోతూ లొంగిపోతూ ఉంటే ఇంకా ఎన్ని అన్యాయాలైనా జరుగుతాయి. ఈ విషయమనే కాదు, ప్రతి విషయంలో అంతే. అన్నట్టు ముందు రఘుకు కడుపు నిండా పెట్టు, తర్వాతే మనం తిందాం. శివనాథ్ రఘుని పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. సావిత్రి తన వెంట తెచ్చిన పులిహోర, గారెలు, ఖైమా ఉండలు, రొట్టెలు రఘుకు పెట్టించింది ఎంతో ఆప్యాయంగా. నేను జీప్లో కూర్చుని తింటానమ్మగారు అని రఘు వెళ్ళిపోయాడు. సావిత్రి ఇంకా రఘు వెళ్ళిన వైపే చూస్తుంటే, రాముడు వెళ్ళిపోయాడు, ఈ శివుడి కడుపులోకి ఏవైనా వేయి అన్నాడు. సావిత్రి తనకు భర్తకు ప్లేట్స్ అమర్చి గ్లాసులో నీళ్లు పోసి రండి అంది. తింటూ పదార్థాల రుచిని శివనాథ్ పొగిడాడు. ఆ గది అందం, మంచాల సౌకర్యం, ప్రక్కనే అద్దం, కిటికీ తలుపులు తెరవగానే ప్రకృతి అందం కనిపించడం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. చివర్లో సావిత్రి, ఇటువంటి పడగ్గది మనకోటి ఉంటే బాగుండేదండి అంది. ఇటువంటి పడగ్గది మనకోటి ఉంటే బాగుండేదండి అంది. నీ నిర్ణయాలు చాలా తొందరగా మారుతున్నాయి సావిత్రి, ఇది మంచి విషయం కాదు సుమా అన్నాడు శివనాథ్ సీరియస్గా ముఖం పెట్టి. ఏమిటండి అంది కొంచెం గాబరాగా సావిత్రి. ఇందాక గుడిసె కావాలని, సొరకాయ పాదులు వేసుకుంటానని, తీరా ఇప్పుడు ఈ గదిలాంటి గది కావాలంటే ఎట్లా? పోదురు అంది తిన్నవి సర్దుతూ. ఇప్పుడు నేను పోతే నువ్వు చాలా నష్టపడతావు, పైగా కష్టపడతావు కూడా అన్నాడు. డన్లప్ పరుపు మంచం మీద కూర్చుంటే పరుపులు ఎంత మెత్తగా మృదువుగా ఉన్నాయండి అంది. మరి నేనుండనా అడిగాడు. భర్తకు ఇంకాస్త దగ్గరగా జరిగి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండండి అని మళ్ళీ వెంటనే నాతో మీరు సిగ్గులేని మాటలని మాట్లాడిస్తారు అంది చిరుకోపంగా.
నువ్వో పిచ్చి మనిషివి. నా ముందు నీకు సిగ్గేమిటి కానీ? దీనిపై ఇంకో అంతస్తు, దానిమీద డాబా ఉంది. అక్కడ నిల్చుని ఈ వెన్నెల రాత్రిలో చుట్టూ చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. వెళ్దాం పద అన్నాడు. చలిగా ఉంది, వద్దు అంది సావిత్రి అప్పుడే చలికి వణికిపోయి ముడుచుకుంటూ. ముసల్దానివా ఏ అని రెక్క పట్టుకొని పై డాబా మీదకి భార్యను లాక్కుపోయాడు శివనాథ్. కాసేపు నిలబడి తర్వాత కూర్చుని అడవిలో వెన్నెల కురిపిస్తున్న అందాన్ని మనసు తీరా చూశారు. తర్వాత శివనాథ్ మెల్లిగా ఏదో పాట పాడుతుంటే, గట్టిగా పాడండి, నేను వింటాను అంది సావిత్రి. శివనాథ్ బాగా మూడ్లోకి వచ్చాడు. నాగిన్లో కిషోర్ పాడితే దిలీప్ కుమార్ యాక్ట్ చేసిన పాట సాలా మైతో సాబ్ బన్ గయా అన్నది. దిలీప్ని కిషోర్ని అనుకరించి పాడాడు శివనాథ్. భర్త వైపు ముందు పిచ్చిదాన్లా, తర్వాత మామూలుగా తృప్తిగా చూస్తూ ఉండిపోయింది సావిత్రి. పాటైపోగానే పెద్దగా క్లాప్స్ కొట్టి, వెరీ వెరీ గుడ్, చాలా బాగా పాడారండి, సినిమాల్లోకి పోతే బాగా రాణించేవారు అంది బాగా ఎగ్జైట్ అయి. క్రిందకి గదిలోకి వెళ్దాం పదా, నీ ఆరోగ్యం బాగా లేనట్టుంది అని సావిత్రిని పట్టుకుని కిందికి గదిలోకి లాక్కొచ్చి మంచంపై కోలేశాడు. ఛా, మరీ మొరటి మనుషులైపోతున్నారు అని విసుక్కుంది సావిత్రి. ఆ మాటలేం పట్టించుకోకుండా శివనాథ్ గది తలుపులు మూసేశాడు. ఆ రాత్రి ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరు ఇంకొకరికి లోకం అన్నట్టుగా ఉండిపోయి అలసటగా నిద్రపోయారు. కొంచెం పొద్దెక్కాకే లేచింది సావిత్రి. సూర్యోదయం కిటికీ అద్దంలోంచి కనిపిస్తుంటే ఓసారి ఇంకా నిద్రపోతున్న భర్త వైపు చూచి, మరీ మోటు మనిషి, అల్లరి మనిషి, పిచ్చి మనిషి అని తీయని తిట్లన్నీ తిట్టుకొని ఓ రకమైన మమకారంతో భర్త నుదురు నిమిరి జుత్తు సవరించి చిన్నగా ఉరిగి అతని చెంపల్ని తన పెదములతో తాకనట్టుగా తాకి లేచి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి అదివరకే పైకి ఎగబాకిపోతున్న సూర్యుణ్ణి, మంచుని, పంట పొలాల్ని చూస్తూ నించుండిపోయింది ఎంతోసేపు. తర్వాత స్నానం, ఉదయం టిఫిన్, భోజనం అయ్యాక, పిల్లలు ఎలా ఉన్నారో, మనం వెళ్ళిపోదామండి అంది భర్తతో. ఒక్కరోజైనా కాలేదు, 12 గంటలైనా కాలేదు మనం వచ్చి అన్నాడు ఆశ్చర్యంగా శివనాథ్. అది కాదండి, చిన్నవాడికి విరోచనాలు అవుతుండినాయి, ఆ విషయం మర్చిపోయాను అంది. అత్తయ్య చూసుకుంటారులే. తల్లిని నేనే చూసుకోనప్పుడు అమ్మ ఎట్లా చూసుకోగలుగుతుంది? వెళ్దామండి అంది. మరి ప్రాజెక్టు చూడవా? వద్దండి, నాకు పిల్లలు గుర్తుకొస్తున్నారు అంది భర్త వైపు దీనంగా చూస్తూ. నీ ఇష్టం, మళ్ళీ ఏ రాత్రైనా ఎటైనా తీసుకుపోండి అంటే మళ్ళీ డిసెంబర్ దాకా ఆగాల్సి ఉంటుంది. మన ఈ రాకకు 300 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. నువ్వేమైనా ఊహించగలవా? 300? మరేమనుకున్నావు, పెట్రోల్కే. ఇంకా లెక్కలు ఎందుకులేండి, మరి తిరిగి ఎప్పుడు వెళ్దాం? రేపు ఉదయం. ఆజ్కి రాత్ మేరే తరఫ్ సే. కొంచెం ఆగి సావిత్రి భర్త వైపు నవ్వుతూ చూస్తూ, మంజూర్ అంది భర్త కోరికను తీసేసే సాహసం లేక. తిరిగి ఇంకో ఏడాది వరకు ఎలాగూ ఇల్లు కదలటం ఇలాంటి అవకాశం ఉండదని. మధ్యాహ్నం ప్రాజెక్టుకు వెళ్ళి చూచి రావాలనుకున్నారు, కానీ జీప్ ట్రబుల్ ఇవ్వటం వల్ల వెళ్ళలేకపోయారు. శివనాథ్, రఘు ఇద్దరూ రిపేర్ చేస్తూ ఐబీ దగ్గరగా ఉన్న చెట్టు నీడలో గంటల పర్యంతం ఉండిపోవాల్సి వచ్చింది. సావిత్రి 10-15 నిమిషాలు చూస్తూ నిల్చుంది, కానీ కొంచెం విసుగ్గా అనిపించగానే గదిలోకి వెళ్ళి పడుకుంది. సాయంకాలం వాచ్మెన్ వచ్చి పిలిచి టీ ఇచ్చి వెళ్ళాడు. టీ తాగాక వాచ్మెన్ పిల్లలతో మాట్లాడుతూ ఐబీకి కొంచెం దూరం దాకా నడుచుకుంటూ వెళ్ళింది. అప్పుడప్పుడే మొలక ఎత్తుతూ ఉన్న జొన్న, వరి, కంది చేన్లు, వాటి పచ్చదనాన్ని చూస్తూ అక్కడ గడ్డిలో కూర్చునిపోయింది. ఈ లోపలే అక్కడికి ఓ నడివయస్సు ఆడమనిషి చేతిలో కొడవలి, భుజాన సుత్తి వేసుకుని వచ్చి సావిత్రిని చూడగానే, దండాలు దొరసానమ్మా అంది వంగి వంగి సలాం పెడుతూ. సావిత్రి ఆమెకు చేతులెత్తి నమస్కరించింది. ఈ ఎప్పటి అలవాట్లో వాళ్ళవే, తనకి నచ్చవు, కానీ వాళ్లకు ఆ మాట ఎవరు చెప్పాలి?
చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. అలా వంగి తనకు దండం పెడుతున్నప్పుడు తనకు తాను ఎంతో కృంగిపోతున్నట్లుగా ఫీల్ అయింది. ఆమె నవ్వుతూ అడిగింది సావిత్రిని, చిన్న దొరలు, చిన్న దొరసాన్లు రాలేదా దొరసానమ్మ అని. సావిత్రి ఆమెని ఆపాదమస్తకం మరీ ఇంట్రెస్ట్తో చూస్తూ, రాలేదు, ఇంటి దగ్గర ఉన్నారవ్వా అంది. మీకేం తక్కువ బాంచను, రాజులైతిరి, పనోళ్ళకు కరువా అంది. తల్లిని బ్రతిమాలి పిల్లల్ని ఉంచి వచ్చిన విషయం గుర్తుకొచ్చి తనలో తాను నవ్వుకొని ఆమె వైపు చూచింది సావిత్రి. బాగా చిరిగిన ఆకుపచ్చ చీర, పాతదనంతో పల్చబడ్డ పూర్తి నీలం రంగు రవిక, చేతులకు మట్టి గాజులు, ఎంతో కాలం క్రితం దువ్వుకున్న జుత్తు. మనిషి ఆరోగ్యంగా ఉంది కానీ శుభ్రంగా లేదు. నువ్వు పని మీద వెళ్తున్నావా అని అడిగింది. గడ్డి పరకల కోసం వస్తే తమరు కనిపించారు, ఇంకొంత కోసుకుంటే అయిపోతాయి అని సావిత్రికి కొంచెం దూరంలో తాను కూర్చుంది స్థిమితంగానే. నీకు పిల్లలు ఎంతమంది? సావిత్రి ఆమెతో మాటల్లోకి దిగింది. లేదు బాంచన్, మా ఓడు 12 ఏళ్ల కిందే టీబీ బీమారీతో చచ్చిపోయిండు అంది. మరి ఒంటరిగా? ఒక ఇల్లుంది, నా మొగుడుండగానే కట్టుకున్నాం. ఆడు రైల్వేలో ఉద్యోగం చేసేవాడు. నీకు పిల్లలు లేరా? పుట్టిపోనారు. మా అన్నగాడి బిడ్డను సాక్కుంటున్నా, దానికి ఓ పిల్ల. నా మేనకోడలు ఎడ్డిది బాంచను, దాని మొగుడు పిల్ల పుట్టగానే దాన్ని ఇడిసిపెట్టి వెళ్ళిపోయిండు. తల్లిని పిల్లను నేనే సాకుతున్నా అని మళ్ళీ దండం పెట్టింది సావిత్రికి. నీకు రోజుకి ఎంత దొరుకుతుంది? 2-2.5. 2-2.5 ఎక్కడికి పోవు దొరసానమ్మా. మీ ముగ్గురికి సరిపోతాయా ఆ డబ్బులు? తాగినాడు అంబలి, గంజి, గట్క, ఉప్పిడి, ఉపాసం. నాకు జ్వరం వస్తే చూసేటోడు లేడు, ఉపాసమే బాంచను అని అప్పటికప్పుడే ఏడ్చి కళ్ళద్దుకుని మళ్ళీ, ఆ జీప్ మందేనా? ఆ దొర మందొరేనా? దొర సక్కటోడే బాంచను అంది పళ్ళికిలించి నవ్వుతూ. సావిత్రి ఆ మాట ఏం పట్టించుకోలేదు. మరి మీకు రోగాలొస్తే మందులకి డబ్బెట్లా అని అడిగింది. హే మందు బాంచను, హాయే పోతాయి. మరి గుడ్డలవి? ఎవరో మీ అసుంటోళ్ళు దయదలిస్తే చలికాలం ఈ ఒక్క సీరే దొరసాని అంది. సావిత్రి మనసంతా విలవిలా కొట్టుకుంది. ఈశ్వరుడు వాళ్ళ కష్టాలు కొని తమ బోటి వాళ్లకు, తమ సుఖాలు సౌకర్యాలు ఇట్లాంటి వాళ్లకు ఇవ్వగలిగితే బాగుండును అనిపించింది. అయినా ఈ పనికి భగవంతుడే కావాలా అనుకున్నది. ఓ పాతదో సాతదో చీరుంటే ఈ దొరసాని సచ్చిందాకా యాదుంచుకుంటా అంది. సావిత్రి వెంట 3 చీరలున్నాయి. 2 నైలెక్స్వి, ఒక్కటి రాత్రిపూట పడుకోబోయే ముందు కట్టుకోవడానికి తెచ్చుకున్న నేత చీర. ఆ నేత చీర ఇచ్చేద్దామా అనుకుంది కానీ తనకున్నవి 2 నేత చీరలు, 2 నైలెక్సు. 2 నైలెక్సు ఇట్లా ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు వాడుతుంది. నేత చీరలు ఇంట్లో కట్టుకుంటుంది. ఓ చీర ఇచ్చేస్తే తనకు ఇంకోటి ఉండదు. మళ్ళీ తను చీర కొనుక్కోవాలంటే 30 రూపాయలైనా కావాలి. ఇదివరకే భర్త 300 ఖర్చయినాయి అంటున్నాడు, ఇంకా 30 ఎట్లా అడుగుతుంది? భర్త దగ్గర ఉండద్దు. 2 రోజులుంటారా ఆమె అడిగింది. లేదు, రేపు వెళ్ళిపోతాం. అన్నట్టు నీకు అనారోగ్యం చేసినా, నువ్వింకా ముసలిదానివైనా నిన్నెవరు చూసుకుంటారు? మీలో భర్త చనిపోతే మారు మరువు అని చేసుకుంటారుగా. మరి నువ్వు ఇంకో పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? పెళ్లి చేసుకుంటే పిల్లలు భర్త ఉండేవాళ్ళు, బాగుండేది కదా అని అడిగింది. అకస్మాత్తుగా ఆ మనిషి ఒక క్షణం ఇంకోలా అయిపోయి విక్కి విక్కి ఏడ్చి మళ్ళీ తనంతానే కంట్రోల్ చేసుకుని, చచ్చిపోయే ముందు నా మొగుడు నాతో ప్రమాణం చేయించుకున్నాడు బాంచను అంది. ఏమని?
తన తర్వాత ఇంకో వాడికి పోవద్దని, తన పేరు మీదనే నన్ను సచ్చిందాకా ఉండమని. నీ భర్త ఎట్లాగూ చచ్చిపోయాడు కదా, మళ్ళీ నువ్వు అట్లా ఉండడంలో అర్థం ఏమిటి అడిగింది అప్రయత్నంగానే. తరువాత ఏమిటి నేను ఎలాంటి ప్రశ్న ఈమెను, ఓ స్త్రీని వేస్తున్నాను. దేశాన్ని సమాజాన్ని అడిగినా సమాధానం దొరకని ప్రశ్న అని అనుకుని ఇంకేదో చెప్పబోయింది. ఈ లోపలే ఆమె నేను 4 ఏండ్ల బుడిగిని బాంచను, అప్పుడు లగ్గం చేసిండ్రు. అప్పటినుంచి నా మొగుడే నన్ను సాకిండు. నా లంగా ఉతికేటోడు, రైక ఉతికేటోడు, నెత్తికి నూనె రాసి జడేసేవోడు. అవన్నీ ఎట్లా మర్చిపోను. కడుపుకు లేనప్పుడు దుఃఖం వచ్చి ఓడికన్నా పోదామన్నా ప్రమాణం చేయించే. ఇంక నా బతుకింతే దొరసాని. సచ్చిన్నాడు ఓడైనా లాగి పారేత్తారు బాంచను. నా మేనకోడల బిడ్డే 5-6 ఏండ్లున్నది. ఇక అదే చూడాలి, దాని మీదే ఆశ. ఎల్లొత్త బాంచను అని ఉన్నట్టుండి లేచి నిల్చుంది ఆమె. మేము రేపుదయం 10-11 గంటలకల్లా వెళ్ళిపోతాం. ఈ లోపల నువ్వోసారి ఇటు రాగలవా అడిగింది. భర్తనడిగి ఆమెకేమైనా ఇద్దామని. అంబటేళ్ల కన్నా కొద్ది ముందే రమ్మంటావా దొరసానమ్మా అంది. రా అని. నీ పేరేమిటి అడిగింది సావిత్రి. మల్లిని బాంచను అని ఇంకోసారి బాగా వంగి దండం పెట్టింది. అన్నట్టు మల్లమ్మ రోజు 2.5 గింజలకే చాలవేమో కదా, మరి కూర నార ఏం చేసుకోరా మీరు అడిగింది సావిత్రి అకస్మాత్తుగా గుర్తుకు రాగానే. ఎందుకు వండుకోం బాంచను, పండుక్కి పబ్బానికి కూర తెచ్చుకుంటాం. కోళ్ళు ఇంట్లోనే ఉండే, పండగలకు కోసుకుంటాం. శాండ్ల కాడ ఇన్ని కూరగాయలు ఎవరైనా ఇస్తారు. మిగిలిన రోజుల్లో తొక్కు నూరుకుంటాం. ఒక్కసారి నూరుకుంటే 8 దినాలుంటుంది. ఏం తొక్కు, మిరపకాయలు ఉప్పు వేసి నూరుకుంటాం దొరసాని. అమ్మా ఇక వెళ్తా, రేపు కనిపిస్తా బాంచను, రేత్రైపోయింది అని సావిత్రికి ఇంకోసారి దండం పెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సావిత్రి కూడా రాత్రయిందని ఐబీలో తామున్న గదిలోకి వచ్చింది. కానీ మనస్సంతా మల్లమ్మ చుట్టే తిరగసాగింది. రోజు కారం అన్నం తింటారు. కొన్నిసార్లు ఆ అన్నం కూడా ఉండదు. గంజో అంబలో తాగుతారు. అది కూడా దొరకని వాళ్ళున్నారు. కొందరు తిండికి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తనకు ఇంట్లో అల్లం, కొత్తిమీర, నూనె, గరం మసాలా, కొబ్బరి ఏదీ లేకపోయినా ఎట్లా అంటుంది. తన భర్త ఎన్నిసార్లు చెప్పాడు అన్నంలోకి కలుపుకోవడానికి. ఏదో ఒకటి కావాలి, ఏది చేయగలిగితే అది చెయ్యి. ఆకలంటూ ఉంటే దేంతోనైనా కడుపు నిండా తినగలం. ఇవి లేవు అవి లేవు అని, ఇవి పిరియం అయిపోయాయి దొరకటం లేదని వాటి కోసం బాధపడుతూ దిగులు పడుతూ కూర్చోవటం కన్నా ఏదో ఒకటి వండుకొని తినగలిగే పరిస్థితిలో ఉన్నాం. సంతోషపడి ఏదో ఒకటి వండేసేయాలంతే అంటాడు. ఏదో ఒకటి ఎట్లా వండుతారండి అని సాగదీస్తుంది తను. లేని వాటి కోసం ఉన్న వాటిని నిర్లక్ష్యం చేయకు సావిత్రి. ఓ పచ్చడి చెయ్యి, ఇంత చారు కాచు చాలు అంటాడు. మనం మధ్యతరగతి కుటుంబీకులం. ఇది లేకపోతే సాగదు అని అనకూడదు. ఏది లేకపోయినా సాగిపోయేలా ఉండేందుకు అలవర్చుకోవాలి అంటాడు. ప్రతిరోజు తన భర్త అంత జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి ఏడాదికి 6 నెలలకైనా తనేమైనా కోరితే వెంటనే తీర్చగలడు. డబ్బున్నప్పుడే పొదుపు చేస్తే దరిద్రం దరిదాపుల్లోకి రాదు అని నెల నెలకు జీతంలో నుంచి ఇంత డబ్బు తప్పకుండా పొదుపు చేస్తాడు. సావిత్రి తలుపు మీద చప్పుడు, భర్త పిలుపు వినిపించగానే వెళ్ళి తలుపు తెరిచొచ్చింది.
బోర్ కొట్టిందా అడిగాడు శివనాథ్. లేదండి, కాసేపు అలా తిరిగొచ్చాను అంది. మంచి పని చేశావు. ఇక్కడ మనకన్నా బీదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చూడకపోయావా? మనమెంత సుఖంగా ఉన్నామో తెలిసొచ్చేది అన్నాడు. సావిత్రి ఆ మాటకు సమాధానం ఇవ్వకుండా, మీ జీప్ బాగైందా అడిగింది. శుక్ర్ కరో ఖుదాకి, ఠీక్ హో గయా అన్నాడు. ఆ తర్వాత వాచ్మన్ భోజనం రెడీ అయింది అని చెప్పగానే రఘుకు పెట్టించి వీళ్ళిద్దరు కూడా తిని మంచం మీదకి చేరుకుని ఈ మాటలు మాట్లాడారు కాసేపు. సావిత్రి మల్లమ్మ విషయం అంతా చెప్పి, ఆమెకు 5 రూపాయలు ఇస్తానండి అంది. ఏం చేసుకుంటుందో 5 రూపాయలని? 2 రోజులో 3 రోజులో తాగి తందనాలాడుతుంది. తాగుతుందా? తిండికే లేదంటుంది కదా ఆశ్చర్యపోతూ అడిగింది సావిత్రి. ఇప్పుడే ఈ దేశంలో పుట్టినట్లు మాట్లాడకు గాని నీ నేత చీరిచ్చి. మరి నాకో అంది. అయిపోయిందా నీ దయ? దయకేం విలువ ఉంటుందండి? నేనేమైనా సంపాదిస్తున్నానా? నన్ను సంపాదించుకున్నావుగా, ఇంకేం కావాలి? నీ చీర ఇచ్చేయి. హైదరాబాద్కి వెళ్ళాక నువ్వు ఇంకోటి కొనుక్కుందువు గాని. నా దగ్గర డబ్బు లేదండి. నేనున్నానుగా. నేనే నీ మనిషిని అయినప్పుడు నా డబ్బు నీ డబ్బు కాదా? మరీ అంత అమాయకంగా మాట్లాడకండి. ఏం చేయను? ఇంతకన్నా అమాయకంగా మాట్లాడరాదు. ఆ కొత్త చీరే మల్లమ్మకివ్వగలిగితే బాగుండేదండి అన్నావా ఆ మాట? సెంటిమెంట్ వద్దురా బాబు అన్నా కూడా మన బుర్రలోకి ఎక్కదు. ఈ కొత్త చీర నీకు 7 ఏడాది వస్తుంది. నువ్విచ్చే ఈ పాత చీర మల్లమ్మ కూడా 7 ఏడాది కట్టుకోగలదు. హిసాబ్ చుక్తి, టాపిక్ ఖతం. కొయి నయీ బాత్ కర్ యార్ అన్నాడు. సావిత్రి తిరిగి మల్లమ్మ సంగతే ఎత్తి, తన భర్త వద్దనకపోతే హాయిగా ఇంకో మొగుణ్ణి చేసుకునేదాన్ని, ఈ కష్టాలు ఉండేవి కావని ఏడ్చిందండి. మన మధ్యతరగతి కుటుంబాల్లో ఆ మాటని అంత స్పష్టంగా అనుకోగలరా? తిరిగి పెళ్లి గురించి అసంభవం. కనీసం మాట్లాడుకోకూడా లేం. భర్త చచ్చాడంటే భార్య కూడా చచ్చిన కిందకే లెక్క. ఈ కాలానికి కూడా అంది సావిత్రి. కొంచెం సేపాగి శివనాథ్ అన్నాడు. నియమాలు నిబంధనలు మనిషికి బాధలు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి పెట్టుకోవడం జరిగింది కానీ తీరా వాటి రూపం మారిపోయి మనిషి కన్నా ముఖ్యం నియమాలు నిబంధనలు అయి కూర్చున్నాయి. మనిషి చచ్చినా ఊరుకుంటాం కానీ నియమాలు వదులుకోలేని స్థితికి దిగజారిపోయింది ఇప్పటి వ్యవస్థ. తమాషా చూడు. ఒక్క పురుషుడికి 10 మంది స్త్రీలైనా, ఒక స్త్రీకి 10 మంది పురుషులైనా చాలా ఇబ్బందిగా, రీతి లక్షణం లేకుండా ఉంటుందని ఒక స్త్రీకి ఒక పురుషుడు అని నియమం దూర్చారు. మగాడికి 2 స్త్రీలైనా పర్వాలేదు అన్నారు. ఇంక దాన్ని లాగి మనుషుల్ని 2గా విడదీశారు. పెళ్ళప్పుడు కొత్త దంపతులకి కొత్త సంసారం కోసం ఏదైనా వస్తువులనిస్తే వాళ్ళకు కొంచెం ప్రయోజనంగా ఉంటుందని ఓ చిన్న రివాజు ఏదో పెట్టుంటారు. ఇప్పుడు అదే మారి వరకట్నమై మనుషుల్ని పిశాచంలా పట్టుకుని పీడిస్తోంది. ఎందరో స్త్రీలు అవివాహితులుగా ఉంటున్నారు, ఎందరో కన్యలుగా ఉంటున్నారు. ఎందరో కన్యల జీవితాలు, ఎందరి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అయినా రివాజు మాత్రం పోవటం లేదు. అంటే మనిషిలో బానిసత్వం ఎంతగా పెరిగి పేరుకుపోతుందో చూడు. నువ్వు బాధపడకు. చిన్న ఉదాహరణ. నిన్ను కట్నం లేకుండా నేను పెళ్లి చేసుకున్నానా? మరి మీ తమ్ముడి పెళ్ళికి మీ అమ్మ వాళ్ళు చక్కగా కట్నం తీసుకున్నారు. కారణాలు చెప్పుకోవద్దు, అట్లాగే ఉంటాయన్నీ. వీటి గురించి కాదు సావిత్రి. మనకు కలిగే బాధలకు
చాలా వరకు మనమే కారకులమై ఆ విషయం తెలుసుకున్నా ఇంకొకరిని నిందిస్తూ ఉంటాం. నీకు కాఫీ తాక్కపోతే తలనొప్పి వస్తుంది, చిన్నతనం నుంచి అలవాటు అని దాన్ని ఇంకా పెంచుకుంటావు కానీ మానుకునే ప్రయత్నం చెయ్యవు. 10 రూపాయలకు కిలో చక్కెరైనా, 10 రూపాయలకు లీటర్ పాలైనా ఏడ్చుకుంటూనైనా తాగుతావు కానీ తాగకుండా ఊరుకోలేవు. మనను బాధించేవి అవి లేకపోయినా సాగే వాటిని వదులుకోగలగాలి సావిత్రి అన్నాడు శివనాథ్. నిజమండి, మీరు చెప్పినది చాలా కరెక్ట్ అంది ఆ మాటల్లో నుంచి తేరుకుంటూ సావిత్రి. నేను వాగినంతసేపు ఎక్కడలేని బుద్ధి వస్తుంది నీకు, ఆ తర్వాత మళ్ళీ మామూలే. అదేం కాదు, నేను మీరు చెప్పినట్లు ఉండే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అవన్నీ కూడా ఇష్టమే. మీరు చెప్పేవన్నీ కరెక్టే కానీ కొన్నిసార్లు కొన్ని అలవాట్లు మానుకోవడానికి వ్యవధి కావాలి. మనుషులం కదా, ఆ కాస్త మార్జిన్ వదలాలి. నేను కాఫీ ప్రతిరోజు త్రాగటం లేదు అంది. అలాగా, వెరీ గుడ్ అన్నాడు శివనాథ్. కొంచెం సేపటికి శివనాథ్ భార్యను దగ్గరకు తీసుకుని ఆమె కళ్ళని, పెదాలని, చెంపల్ని ముద్దు పెట్టుకుంటూ, చూడు సావిత్రి, నువ్వు ముసల్దానివి కాకున్నా ముందు నేను పోవటం జరిగితే నీకిష్టమైతే నువ్వు ఇంకో పెళ్ళి తప్పకుండా చేసుకోవచ్చు. అది నా వైపు నుంచి మనస్ఫూర్తిగా ఇస్తున్న కానుక. అయితే మనం ఉండగా మాత్రం ఆ పప్పులేం ఉడకవు. నేను భరించుకోలేను, చచ్చిపోతాను అన్నాడు. ఇదేమిటి విన్నపం అని మళ్ళీ, మరి మన పిల్లలు, కవల పిల్లలు అంటే నేను పోయినా కూడా మీరు చేసే పని అదే కదా, అందుకని అడుగుతున్నాను. ఎవరు పోయినా ఇంకొకరు చేసే పని గురించి చెప్తున్నాను. ఆకలి, దాహం, నిద్ర శరీరానికి ఎలా అవసరాలో ఇది ఆ రకం అవసరమే. అయితే బాధ్యతలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని నెరవేరుస్తూనే మన అవసరాలు కూడా తీర్చుకోగలగాలి. ఒకటి కావాలంటే ఇంకోటి పోకూడదు. రెండూ ముఖ్యమైనవే. పిల్లల్ని వీలైతే దగ్గరుంచుకోవడం మంచిది. లేకపోతే వాళ్ళని హాస్టల్లో ఉంచి చదివించి పెళ్లి చేసి వాళ్లకో మార్గం చూపించాక గాని మన బాధ్యత పూర్తి కాదు. పాడు మాటలన్నీ మాట్లాడతారు. ఇవి మంచి మాటలు అనగలిగే సంస్కారం నీలో పెరగాలి సావిత్రి అన్నాడు భార్యను పూర్తిగా దగ్గరకు తీసుకుంటూ. ఉన్నట్టుండి సావిత్రికి వెక్కిళ్ళు రావటం ఆరంభమైతే, నీళ్లు తాగు, తగ్గిపోతాయి అన్నాడు శివనాథ్. అది కాదండి, పిల్లలు గుర్తు చేస్తున్నారేమో అంది. లేచి నీళ్లు వంపుకొని తాగినా సావిత్రికి వెక్కిళ్ళు తగ్గకపోతే, హే సావిత్రి, పాము పాము అన్నాడు శివనాథ్. ఎక్కడా అని చిన్నగా కేకవేసిన సావిత్రి. ఎక్కిళ్ళు ఆగిపోయాయి. శివనాథ్ నవ్వి, రా నా దగ్గరికి అని చేతులు చాచి దగ్గరకు పిలుచుకున్నాడు భార్యని. మరుసటి రోజు వాళ్ళు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నప్పుడు మల్లమ్మ వచ్చి జీప్ దగ్గర నించుంటే, ఎవరమ్మా నువ్వు అని అడిగాడు శివనాథ్. సావిత్రి గదిలో ఉంది, ఇంకా కిందకు రాలేదు. మలిని బాంచను, దొరసానమ్మ రమ్మన్నది దొర అంది. మల్లమ్మ వైపు క్షణం కృతజ్ఞతగా చూచాడు శివనాథ్. నీ మూలాన మేము ఎన్నడూ లేనంత సన్నిహితంగా ఉన్నాం రాత్రి అని. ఈలోగా సావిత్రి రావడం, మల్లమ్మకు తన నేత చీర ఇవ్వటం జరిగిపోయింది. స్టీరింగ్ ముందు ఈసారి రఘు కూర్చున్నాడు. జీప్ విసిగిస్తోందని. మధ్యలో శివనాథ్ కూర్చున్నాడు. శివనాథ్ ప్రక్కలో వెచ్చగా దిట్టంగా కూర్చుంది సావిత్రి. రఘు జీప్ స్టార్ట్ చేశాడు. జీప్ ముందుకు కదిలి పరుగుపుచ్చుకుంది. కనుమరుగైపోయే వరకు మల్లమ్మ చేతిలో చీర పట్టుకొని ఎంతో కృతజ్ఞతగా చూస్తూ చీర ఇచ్చిన వాళ్ళని దీవిస్తూ ఉండిపోయింది. ఇది 1977లో ప్రచురితమైన కథ. ఇప్పుడు రచయిత్రి పరిచయం.
బొమ్మ హేమాదేవి 1931 1996. నిజామాబాదులో రాజా నర్సాగౌడ్ గారి పెద్ద మనమరాలైన యమున అలియాస్ రుక్మిణి 1931న జన్మించి కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన బొమ్మ నారాయణరావుతో వివాహానంతరం హైదరాబాదులో స్థిరపడ్డారు. మొదట దేవి రమ పేరుతో రచనలు చేసిన వీరు 1973లో ఆంధ్రజ్యోతి వారపత్రిక వారు నిర్వహించిన కథల పోటీలో బొమ్మ హేమాదేవి పేరుతో రాసిన కుంకుమ పూలు కథకు ప్రథమ బహుమతి రావటంతో అదే పేరుతో సుమారు 30 నవలలు, దాదాపు 100 కథలు రాశారు. స్త్రీలకు జరిగే అన్యాయాల పట్ల, స్త్రీ సమస్యల పట్ల అర్ధశతాబ్దం క్రితమే ఎంతో ముందుచూపుతో రచనలు చేసిన హేమాదేవి, స్త్రీలు తమ రచనల ద్వారా తమ పట్ల జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి అన్నారు. నిజ జీవితంలో కూడా రచనలు, ఆచరణ వేరు కాదని నిరూపించిన అపురూపమైన వ్యక్తిత్వం ఆమెది. ఇక్కడితో బొమ్మ హేమాదేవి గారి బాంచెను దొరసాని అన్న కథ పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు. ఇక్కడితో ఈ చిన్న కథలను చదవటం ఇప్పటికి ముగిస్తున్నాను. వర్తమాన తెలంగాణ రచయిత్రులు వ్రాసిన కథలు కూడా చాలా బాగున్నాయి. అయితే ఈ ప్రయత్నాన్ని నేను మరోసారి కొనసాగిస్తాను. ఈసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ప్రసిద్ధ బెంగాలీ రచన గోరాకి తెలుగు అనువాదంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి.